ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు తెలియకుండానే చేస్తున్నారా? అయితే ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి. చివరికి ఏ అప్పు తెలియాలో, తీర్చాలో తెలియక తికమక పడిపోతూ అప్పులు తీసుకున్న వాళ్ళొచ్చి మనల్ని మాటలు అనడం, మనం తీర్చాలనుకోవడం కానీ తీర్చలేకపోవడం ఇలా ఎన్నో ఇబ్బందులొస్తూ ఉంటాయి. అప్పు తీర్చాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తే బావుంటుంది? మన అప్పు ఎలా తీర్చాలి? తెలుసుకుందాం. ముఖ్యంగా అప్పు తీర్చడానికి ఈ పరిహారాన్ని చేస్తే బావుంటుందని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు. మనం ఎర్రపప్పుని తీసుకుని ఒకరోజు నీటిలో నానబెట్టి, వీలైతే మంగళవారం రోజున నానబెట్టిన పప్పుని ఒక కవర్లో తీసుకుని గోశాలకు వెళ్ళి అక్కడ ఆ పప్పుని అక్కడున్నటువంటి ఎర్రటి ఆవు ఉంటే ఆవుకు పెట్టండి. ఎర్ర ఆవు లేకపోతే ఏదైనా ఓ దానికి పెట్టండి. ఈ విధంగా ఎర్రపప్పు నైవేద్యంగా పెట్టిన తర్వాత గోమాత చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మీరు ఎవరికైతే లక్షల అప్పు ఉంటారో వారింటికి వెళ్ళి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతా వారికి ఇవ్వండి. దీని ద్వారా మనకు చాలా సులభంగా అప్పు తీరిపోతుంది. ఇదే కాకుండా ఒక ఎర్రబట్ట తీసుకుని దానిపై పిండి దీపాన్ని పెట్టి దానిలో ఆవాల నూనె వేసి ఎర్రబట్టతో ఒత్తి తయారు చేసి వెలిగించాలి. ఆ తర్వాత అప్పుడు అప్పుల బాధలు తీరాలని కోరుకొని నిమ్మకాయను నైవేద్యంగా పెట్టండి. ఇది కూడా మంగళవారం రోజున చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుంచి 8 గంటల లోపు చేయాలి. ఇలా దీపం పెట్టి మేము అప్పు తీర్చాలి, లక్షల అప్పు ఉందంటూ మనసులో తలుచుకుంటూ 10 నిమిషాలు అక్కడే ఉండి దండం పెట్టుకుంటే మీ అప్పు తీరే మార్గాలు భగవంతుడు ప్రసాదిస్తారని తెలుస్తోంది. ఇలా ఈ 2 పరిహారాలు పాటిస్తే మీ అప్పులు తీర్చే మార్గాలు దొరుకుతాయి. దీనివల్ల అందరూ హ్యాపీగా జీవిస్తారని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.